से देखो हाथ हलो हाय हाय दादी को बोलना ना को तू बोल ఇప్పుడే లేచి ఓ యాద అయ్యాక దాదికు హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. మా అబ్బాయి ఇంకా లేవలేదు, పనుకుంటున్నాడు. నేను మా అత్త ఏమో టీ తాగుతున్నాం, మా అమ్మాయి ఏమో టిఫిన్ చేస్తుంది. స్కూల్ టైం అవుతుందిగా. వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉంటాను. మా అత్తయ్యకి ఎందుకు నవ్వు వస్తుందంటే మొన్న మా మామయ్య చేశారు కదా, అది గుర్తుకు వచ్చి నవ్వు వస్తుందంట. నాకంటే మామయ్య బాగా చేశారులే వీడియోలో అంట. ఇంకా రాత్రి తలకాయ కూర ఉంది కదండి, ఇంకా అందుకోసం చపాతీ అయితే చేస్తున్నాను. ఇంకా దాంట్లో చపాతీ అయితే బాగుండిద్ది అనేసి ఇలా పిండి తీసుకున్నాను, గోధుమ పిండి. నేను ఎక్కువ ఆశీర్వాదే వాడతానండి. ఇంకా తగినంత సాల్ట్ వేసుకొని ఇలా తగినంత నీళ్ళు సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. ఇలా కలుపుకొని సగానికి పైన ఇలా నూనె అనేది వేసుకొని కలుపుకుంటానండి. నూనె 2 స్పూన్లు అయితే నూనె అయితే వేసుకుంటాను. వేసుకున్నాక కొంచెం మళ్ళీ కాసేపు కలుపుకుంటాను. అయితే కొంచెం మనకు మెత్తగా రావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని కలుపుకోవాలండి పిండి అనేది. మరీ చూసారు కదా చేతులకి అలా అంటినా కూడా ఏమవదు. ఇలా నూనెతో అయితే మామూలు ఉండ తీసుకొని ఇలా నూనె రాసుకుంటా అయితే చపాతీ అనేది ఒత్తుకోవచ్చండి. ఇలా ఒకసారి చపాతీ ఇలా చేసుకుని రౌండ్గా దాని మధ్యలో నూనె రాసి ఇలా తిప్పాలండి. తిప్పినాక మళ్ళీ పొడిపిండి ఉండేది కదా, అది అటు ఇటు కొంచెం పొడిపిండి తీసుకొని ఇలా అయితే ఇలా అయితే చేస్తే చపాతీ అనేది పొరలు పొరలుగా బాగుంటాయండి. టేస్ట్ కూడా బాగుండిద్ది. ఇంకా చపాతీ అయితే వండేసానండి. ఇంకా ఇలా పొయ్యి కాడ అయితే శుభ్రం చేసుకుంటున్నాను. టైం చూసారా, 9:15 అయింది. ఇంకా మా అబ్బాయి లేవాల, ఇప్పుడే లేచాడు. పుట్టు. ఇంకా మా అత్తయ్య అయితే ఆదివారం వచ్చారండి. ఆదివారం ఫంక్షన్ ఉంటే ఇంకా మా అబ్బాయి వచ్చాడని తెలిసి ఇంకా మా అబ్బాయిని చూసి వెళ్దామని మా అత్తయ్య కూడా ఆదివారం అయితే వచ్చారు. మా అబ్బాయి వెరైటీగా చికెను తలకాయ కూర 2 వేసుకొని తింటున్నాడు. అంటే ఆ ముక్కలు వద్దంట, ఉత్తి చేరవా వేసుకొని అదేమో ఫ్రై చేశారు. చికెన్ ఫ్రై చేస్తే ఇంకా అలా తింటున్నాడు. అలా చికెన్ తలకాయ చేర. ఇంకా మా అమ్మాయి బాక్స్లో కూడా చపాతీయే పెడుతున్నానండి. తను పొద్దున్న వెళ్ళేటప్పుడు దోశ తిని వెళ్ళింది. ఇంకా తను చపాతీలో పెరుగు పంచదార వేయమంది. ఇలా తినటం వల్ల సలవండి, టేస్ట్ కూడా బాగుండిద్ది. ఇంకా మేము మధ్యాహ్నం కూడా చపాతీయే తిన్నామండి. ఇంకా మేము చపాతీ చేసుకుంటే ఇంకా అన్నం అనేది తినము, చపాతీయే తింటాము. ఇష్టం ఇంట్లో అందరికీ. चलो खाले ना थैली सीधा चलेंगे, सीधा तुम उधर जा, हम इधर जाते. మా అత్తయ్య ఊరు వెళ్తున్నారు, బయలుదేరారు. మేము స్కూల్ మా అత్తయ్య మా ఆడబిడ్డ కాడికి వెళ్ళి ఊరు వెళ్తారు. మేమేమో స్కూల్ కాడికి వెళ్ళి టీసీ ఉంది, టీసీ తీసుకోవాలి. వాళ్ళ వాడు ఉండాలంట మా అబ్బాయి సైన్ చేయటానికి. మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ పిలుచుకురావాలి. అందుకనే ఉంచాను. ఇవాళ ఒక్కరోజు టీసీ తీసుకుని వెళ్ళొచ్చులే. స్కూల్లో కూడా అడుగుతున్నారంట వాళ్ళ హాస్టల్లో. రావాలి. ఇంకా వచ్చేటప్పుడు అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ అమ్ముతుంటే మా అబ్బాయి తింటానంటే తీసుకున్నానండి. చెరో ఒకటి, మా అబ్బాయికి ఒకటి, మా అమ్మాయికి ఒకటి.
अच्छा है। आको शैतान करा दे कहाँ కప్పుడే పొదాలట ఇది టీసీ అయితే తీసుకొచ్చాము. టీసీ ఇవ్వటానికి డబ్బులు తీసుకున్నారండి, 500 తీసుకుంటారంట. ఇదే టీసీ, దీనికోసం ఆపాను ఇవాళ. మా అబ్బాయిని వెళ్తాడు, వాళ్ళు పొద్దున్న సాయంత్రమే వెళ్తాడు. టీసీ కూడా అక్కడ ఏ క్లాసు చదివాడు అనేసి 4th 5th 6th 3 క్లాసులు చదివాడు. సరే రే దగ్గు బాయ్ బోల్. వెళ్తున్నాడు మా అబ్బాయి హాస్టల్కి. मैं कार ले चल जाता ना फोन करूँ फोन माने करें जकानो देखते हैं तुम फोन कराने को खड़ो फोन माने करा